ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో చేరువచ్చిన ప్రియులైన సహోదర సహోదరులందరికీ వందనాలు. రాత్రి వేళ మన బైబిల్ క్లాసులో మన వాక్య ధ్యానానికి సహాయకరంగా రోమీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 11వ వచనము నుండి 23వ వచనం వరకు ఉత్తర ప్రత్యుత్తర రీతిలో చదువుకుందాం. రోమాపత్రిక 6వ అధ్యాయం 11వ వచనము నుండి చివరి వరకు 23వ వచనం వరకు ఉత్తర ప్రత్యుత్తర రీతిలో చదువుతాం. అటువలే మీరును పాపము విషయమై మృతులుగాను దేవుని విషయమై క్రీస్తు యేసునందు సజీవులుగాను మిమ్మల్ని మీరే ఎంచుకొనుడి. మరియు మీ అవయవములను దుర్నీతికి సాధనములుగా పాపమునకు అప్పగింపకుడి. అయితే మృతులలో నుండి సజీవులము అనుకొని మిమ్మల్ని మీరే దేవునికి అప్పగించుకొనుడి. మీ అవయవములు నీతి సాధనములుగా దేవునికి అప్పగించుడి. అట్లైన ఎడల కృపకే గాని ధర్మశాస్త్రమునకు లోనొక వారము కామని పాపము చేయుదుమా? అదెన్నటికీ కూడదు. మీరు పాపమునకు దాసులై ఉంటిరి కానీ ఏ ఉపదేశ క్రమమునకు మీరు అప్పగించబడితిరో దానికి హృదయపూర్వకంగా లోబడిన వారై మీ శరీర బలహీనతలను బట్టి మనుష్య రీతిగా మాట్లాడుతూ ఉన్నాను. ఏమనగా అక్రమము చేయుటకై అపవిత్రతను అక్రమమునకును మీ అవయవములను దాసులుగా ఎలాగూ అప్పగించిదిరో అలాగే పరిశుద్ధత కలుగుటకై ఇప్పుడు మీ అవయవములను నీతికి దాసులుగా అప్పగించుడి. అప్పుడు క్రియల వలన మీకేమి ఫలము కలిగెను? వాటిని గురించి మీరు ఇప్పుడు సిగ్గుపడుచు ఉన్నారు కారా? వాటి అంతము మరణమే. ఎలయనగా పాపము వలన వచ్చు జీతము మరణము, అయితే దేవుని కృపావరం మన ప్రభు అయిన యేసునందు క్రీస్తు యేసునందు నిత్య జీవము. చదవబడిన ఈ వచన భాగాలను ప్రభువు మన వినికిడిలో దీవించినట్లుగా చిన్న ప్రార్థన. ప్రేమ కలిగిన పరిశుద్ధుడైన తండ్రి, దయాళుడైన మా ప్రభువా, మీకు వేల కొలదిగా వందనములు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాము. ఈ పగటి వేళంతా మీ కాపుదల భద్రత మీరు అందించారు, క్షేమస్థితిని అనుగ్రహించారు. ఈ రాత్రి వేళ మందిరంలో ఇలా కూడుకోవడానికి మీరు ఇచ్చిన మీ కృపను బట్టి సహాయమును బట్టి మీకు వందనాలు. రోమాపత్రిక 6వ అధ్యాయంలో 11వ వచనం నుండి 23వ వచనం వరకు చదువుకున్న భాగములో ఎన్నో అంశములు ఉన్నాయి. 1-2 మాటలు ఈ రాత్రి వేళ ధ్యానం చేసుకోవడానికి మీ గొప్ప సహాయం మీరు మాకు అందించాలని కోరుకుంటూ చేరి వచ్చిన వారందరిని బట్టి మీకు స్తోత్రం చెల్లిస్తూ రావాల్సిన ప్రియులను నడిపించమని యేసు ప్రభు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్.
ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరులారా, రోమపత్రిక 6వ అధ్యాయంలో మనము గమనించినప్పుడు ఇది బాప్తిసాన్ని గురించినటువంటి వివరాలు ఇందులో వ్రాయబడి ఉన్నాయని, బాప్తిసాలు ఇచ్చే రోజున ఇందులో ఉన్న కొన్ని సంగతులు మీకు బోధించడం జరిగింది. నూతనంగా బాప్తిసం తీసుకునేటప్పుడు ఈ మాటలు చదివి వినిపించడం, వివరించడం జరిగింది. బాప్తిసం పొందిన వారు క్రీస్తు ప్రభుతో కూడా మరణించి, క్రీస్తు ప్రభు ఎలాగైతే 3వ దినాన తిరిగి లేచాడో పాపముల విషయమై చనిపోయి ప్రభు విషయంలో నూతన జీవంతో బ్రతుకు నిమిత్తమై మనము తిరిగి లేపబడ్డాము అనేటువంటి సంగతిని గురించిన వివరాలు పైనున్న వచనాలలో చాలా తేటగా ఉన్నాయి. బాప్తిసాన్ని గురించి ఇంకా ఏమైనా చదువుకోవాలని మీకు అనిపిస్తూ ఉంటే ఈ 6వ అధ్యాయంలో ఉన్నటువంటి 1 నుండి 11 వచనాల దాకా చదవాలి. 11వ వచనం నేను ఎందుకు మరలా చదివాను అంటే, బాప్తిసం పొందిన మనం అందరం కలిగి ఉండవలసిన ఒక మానసిక స్థితి, మనం కలిగి ఉండవలసిన ఒక విశ్వాసం, ఒక విధానం ఏమిటి అని అంటే, మీరు పాపము విషయమై మృతులుగా, దేవుని విషయమై క్రీస్తు యేసునందు సజీవులుగా మిమ్మల్ని మీరే ఎంచుకోనండి. యేసుక్రీస్తు నామములో, తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో బాప్తిసం పొందినటువంటి మనమందరము కూడా ఈ స్థితిలో ఉండాలి. ఏమిటా స్థితి? మొదటి మాట, పాపము విషయమై మృతులుగా, దేవుని విషయమై క్రీస్తు యేసునందు సజీవులుగా. ఎవరెంచాలి? మిమ్మల్ని మీరే ఎంచుకోవాలి. ఎవరెంచాలి? మిమ్మల్ని మీరే, ఎవరికి వారే. నేను పాప విషయమై మృతుడను, దేవుని విషయమై సజీవుడను అనేది మనకు మనమే, ఎవరికి వారే ఎంచుకోవాల్సిన పరిస్థితి. బాప్తిసం ఇచ్చిన రోజున దేవుని సేవకులు ఈ మాట మీకు ప్రకటన చేస్తారు. పాత మానవుడు మరణించి నూతన మానవుడు తిరిగి లేపబడ్డాడు అని. పాప విషయమై మీరు చనిపోయిన వారుగా, దేవుని విషయమై జీవించి వారిగా మీరు ఉండాలి అని, పాత వాటి విషయమై మరిచిపోండి అని, క్రొత్త వాటి కొరకై మనం ముందుకు వేగరంగా వెళ్ళాలి అని, ఇలాంటి మాటలు ఆ దినాన వాక్యం ప్రకటించగా మీరు విన్నారు. అందుకనే 11వ వచనాన్ని బాప్తిసం తీసుకున్న ప్రతి ఒక్కరూ రోజుకొకసారైనా చదువుకుంటూ ఉంటే ఒక విషయం మనకు అర్థమవుతుంది. పాపానికి చనిపోయిన వారం, దేవుని విషయంలో సజీవులుగా ఉన్నవారం, యేసుక్రీస్తు విషయమై జీవించి ఉన్నవారం అనేటువంటి మాటలు మనం గుర్తు చేసుకోవాలి. కాబట్టి ఈ మార్పు మనలో జరిగింది కాబట్టి, ఈ నిర్ణయం మన హృదయంలో చేసుకున్నాం కాబట్టి, దురాశలకు లోబడినట్లుగా చావునకు లోనైన మీ శరీరమందు పాపము ఏలనీయకుడి అన్నాడు. మన శరీరంలో పాపము ఏలుబడి చేయకూడదు. ఇంతకుముందు పాపము ఏలుబడిలో ఉన్నాం, సాతాను యొక్క ఏలుబడిలో ఉన్నాము. ఇప్పుడు మన హృదయంలో పరిశుద్ధాత్మ దేవుడు వచ్చి నివాసం చేయడానికి వచ్చాడు. క్రీస్తుని ప్రభువుగా మనం ప్రతిష్ఠించుకున్నాం అంటే పరిశుద్ధాత్మ దేవుని ఏలుబడి, యేసుక్రీస్తు ప్రభు ఏలుబడికి మనల్ని మనం అప్పగించుకున్నాం. ఇంతకుముందు పాపానికి, లోకానికి, సాతాను ఏలుబడికి మనం దాసులంగా ఉన్నాం. ఇప్పుడు ఈ మార్పు జరిగింది. మన మీద ఉన్న ప్రభుత్వం మారిపోయింది. ఇప్పుడు దేవునికి దాసులంగా ఉన్నాం.
కాబట్టి అన్నాడు. ఈ విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి దురాశలకు లోబడినట్లుగా చావునకు లోనైన మీ శరీరమందు పాపము ఏలనీయకుడి. పాపం ప్రభుత్వం చేయకూడదు అంటే అర్థమేమి? పాపం చెప్పినట్టు నడవకూడదు, లోకం చెప్పినట్టు నడవకూడదు, సాతానుడు చెప్పినట్టు నడవకూడదు, శరీరం చెప్పినట్టు నడవకూడదు. ఈ 4 మనకు శత్రువులని ఎన్నో పర్యాయాలు మనం చెప్పుకుంటా ఉన్నాం. ఇంతకుముందు మనం శరీరానికి దాసులం, ఇంతకుముందు పాపానికి దాసులం, ఇంతకుముందు లోకానికి దాసులం, ఇంతకుముందు సాతానికి దాసులం. ఈ రోజున ఆ దాస్యము నుండి మనం విడిపించబడ్డాం. మనకిప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉన్నాడు. ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని మన ప్రభు అని అంగీకరించాం. ప్రభు యేసు నా ప్రభు అని నోటితో ఒప్పుకొని దేవుడు ఆయనను మృతులలో నుంచి లేపినని మన హృదయంలో విశ్వాసం ఉంచితే మనం రక్షించబడతామని రోమపత్రికలోనే వ్రాయబడి ఉంది. ప్రభు అని ఒప్పుకున్నాం, ఆయన నా రాజు అని ఒప్పుకున్నాం. రాజు చెప్పిన ప్రకారంగా విధేయత కలిగి ఉండాలి. కీర్తనల గ్రంథంలో మనం చదువుతాం. కీర్తనల గ్రంథంలో పెండ్లి కుమార్తె సిద్ధపడేటప్పుడు రాజును గురించిన కొన్ని మాటలు మనం చదువుతాము. 45వ కీర్తనలో ఒకసారి చూడండి. కీర్తనల గ్రంథం 45వ కీర్తనలో రాజును గురించి పలకబడిన మాటలు అక్కడ ఉన్నాయి. ఏమిటా మాట? 45వ కీర్తనలో 10వ వచనం చూడండి. కుమారి ఆలకించుము, ఆలోచించి చెవియొగ్గుము, నీ స్వజనమును నీ తండ్రి ఇంటిని మరువుము. ఈ రాజు నీ ప్రభు, ఈ రాజు నీ ప్రభు, నీ సౌందర్యం కోరినవాడు, అతనికి నమస్కరించుము అన్నాడు. ఈ రాజు నీ ప్రభు. నీ ప్రభువు అంటే అర్థం పరిపాలించేవాడు, ఏలుబడి చేసేవాడు. నువ్వు లోబడాలి. రాజును గురించి పలకబడిన మాటలవి. దేవుడైన యెహోవా మన రాజు, ఆయన మాటకు లోబడాలి. యేసు నా ప్రభువు అంటే నీ రాజు అని అర్థం. ఆయనకు లోబడాలి. లోబడడం మాత్రమే కాకుండా ఆయనకు నమస్కరించాలి. నమస్కరించడం అంటే పాత నిబంధనలు, నమస్కరించడం అంటే క్రొత్త నిబంధనలు ఆరాధించండి అని అర్థం. క్రొత్త నిబంధనలు ఏమిటి దాని అర్థం? ఆరాధించండి. ఆరాధించడం అంటే గొప్ప మాట అన్నమాట. నమస్కారం చేయమంటే ఎటు చూస్తా కూడా ఇట్ట అనొచ్చు, ఎటో కూడా చూస్తే ఇట్ట అనొచ్చు. కానీ ఇక్కడ నమస్కారం అది కాదు. దేవుని ఆరాధించాలి, ఆయన ఆగ్రహించాలి. నీ రాజునకు నీవు నమస్కరించు. దాని అర్థం విత్ ఆల్ రెవరెన్స్, విత్ ఆల్ గ్రేట్ఫుల్నెస్, విత్ ఆల్ ఒబీడియన్స్, విధేయతతో, గౌరవ భక్తి శ్రద్ధలతో నీవు ఆయనను ఆరాధించాలి. హీ లుక్స్ ఎట్ ఆల్ అవర్ యాక్టివిటీస్. మనం చేసే ప్రతి చర్య, ప్రతి పని ప్రభు గమనిస్తూనే ఉంటాడు. అందుచేత మనము చాలా జాగ్రత్తగా ఆయనకు నమస్కరించాలి. రోమపత్రిక 6వ అధ్యాయంలో మనం చదువుకున్నటువంటి మాటలలో, రోమపత్రిక 6వ అధ్యాయంలో మనం చదివిన వచన భాగాలలో చాలా స్పష్టంగా మనకు కనబడుతుంది ఏమిటంటే, ఏలనీయకూడదు, పాపం ఏలేటట్టుగా చేయకూడదు. డోంట్ గివ్ ఏ ఛాన్స్ టు రూల్ యూ. నిన్ను పరిపాలించకుండా పాపాన్ని వ్యతిరేకించాలి, పాపాన్ని తిరస్కరించాలి. పాపానికి ఎంత మాత్రం కూడా అవకాశం
ఇవ్వకూడదు. సాతాను గురించి దేవుని దాసులు ప్రకటన చేస్తూ ఒక మాట అన్నారు, సాతానుడికి అవకాశం ఇప్పితే అసలు రానే రాడంట లోపలికి. డోర్ తీసి రమ్మంటేనే వస్తాడంట, లేదా రాడు. వాడు చాలా పవర్ఫుల్ క్యాండిడేట్. సాతానుడు కూడా చాలా అదేమంటారు రోషం కలిగినోడే. ఎవడు కాడికి వాడి కాడికంటే ఊరక ఎట్టబడితే అట్ట రాడంట. రా అంటేనే వస్తాడంట. సరే రా, మాట్లాడుకుందాం రా, అసలు సంగతి ఏందో అంటేనే వస్తాడంట. అందుకని ప్రభు వాక్యంలో ఏం చెప్పాడు, అపవాదికి చోటు ఇవ్వబాకండి, చోటిస్తే వస్తాడు వాడు. అపవాదికి అవకాశం ఇవ్వబాకండి, అపవాదికి చోటు ఇవ్వబాకండి. ఈవెన్ వితౌట్ పర్మిషన్ ఆఫ్ గాడ్ సాటన్ కెనాట్ డూ ఎనీథింగ్. యోబు విషయంలో మనం చూస్తాం, దేవుని అనుమతి లేకుండా సాతానుడు ఏ చిన్న పని కూడా చేయలేడు. ఆయనను శోధించాలన్నా, ఇబ్బంది పెట్టాలన్నా, ఆ ఇంట్లో వాళ్ళు ఎవరైనా చచ్చిపోవాలన్నా, రోగం రావాలన్నా, నష్టపోవాలన్నా, ప్రతిదానికి దేవా చేయమంటావు పర్వాలేదుగా కానీ అంటుంటాడు దేవుడు. పర్మిషన్ ఇచ్చాడు. అదర్వైజ్ సాటన్ కెనాట్ డూ ఎనీథింగ్. లేకపోతే సాతానుడు ఏమీ తను నమ్మిన బిడ్డల పట్ల ఏమీ జరిగించలేడు. ఒకవేళ మనకేదైనా శోధన, ఇబ్బంది, అపాయం, నష్టం, అనారోగ్యం ఇలాంటివి వాటిల్లినప్పుడు ఏంది ఇది అని గలిబిలి కాకూడదు. అసలు ఏంది ఇది అనే మాట మన నోట రాకూడదు. ఇది ఏందంటే దేవునికి తెలియకుండా రాలా. ఇది దేవుని పర్మిషన్తోనే వచ్చింది. ఏదైనా గాడ్ హ్యాస్ గివెన్ పర్మిషన్ టు సఫర్ లైక్ దిస్. అది ఖచ్చితంగా విశ్వాసులమైన మనం అందరము ఎరిగి ఉండాల్సిన అంశం. ఏంది ప్రభు ఈ కష్టాలు నాకు అని అంటే, ఏంది ప్రభు అనకుండా ఎందుకు ప్రభు అని అడగండి. ఏంది ప్రభు అంటే ఆయన క్వశ్చన్ చేసినట్టు, ఎందుకు ప్రభు అంటే ఎందుకో చెప్తాడు. మనం ఏం మార్పు చేసుకోవాలో చెప్తాడు. మనం షైన్ కావడానికి, మనం మెరుగవడానికి, మనం ప్రకాశించడానికి, మనం క్రమపడ్డానికి, మనం బాగుపడ్డానికి. ఇదే మాటలు శ్రమలు ఎందుక? దైవ గ్రంథం పరిశీలన చేస్తే అవన్నీ అర్థమవుతాయి. ఒక వ్యక్తి దేవుని కొరకు ప్రకాశించేవాడుగా ఉండాలంటే శ్రమల గుండా వెళితే తప్ప వానిలో ఉన్న మలినం, వానిలో ఉన్న నష్టం, వానిలో ఉన్న కష్టం ఇట్లాంటివన్నీ పోతాయి అన్నమాట. ప్రకాశించే జ్యోతి వలె దేవుడు ఆ వ్యక్తిని నిలబెడతాడు. అలాగున భక్తులందరి జీవితాలలో దేవుని పరిశోధనలు కనబడతాయి, సాతాను శోధనలు కనబడతాయి, దేవుని పరిశోధనలు కనబడతాయి. చెప్పండి, సాతాను శోధనలు కనబడతాయి, దేవుని పరిశోధనలు కూడా కనబడతాయి. యాకోబు పత్రికలు రాసి ఉన్నాయి, తర్వాత చదువుకోండి. దేవుడు ఎవరిని శోధించడు, ఆయన పరీక్షిస్తాడు, ఆయన పరిశోధిస్తాడు, ఆయన మేలు కోసమే అవన్నీ చేస్తాడు. అందుచేత చాలా జాగ్రత్తగా దేవుని సంగతులు గ్రహించుకొని మనము ఆయనకు లోబడాలి. మనము పాపమును ఏలనీయకుండా జాగ్రత్త పడాలి. అండ్ వీ షుడ్ ఒబే టు గాడ్. మనము దేవునికి లోబడాలి. దీన్ని సబ్మిషన్ అంటాం, అప్పగించుకొనుట. ఆ మాట చూడండి. అందుకని అన్నాడు 13వ వచనం, మరియు మీ అవయవములను దుర్నీతికి సాధనాలుగా పాపమునకు అప్పగించకుడి. అయితే మృతులలో నుండి సజీవులమనుకొని మిమ్మును మీరే దేవునికి అప్పగించుకొనుడి. మీ అవయవములను నీతి సాధనములుగా దేవునికి అప్పగించుకోండి. దేవునికి అప్పగించుకోండి, దేవునికి అప్పగించుకోండి. సబ్మిట్ అంటు గాడ్. దేవునికి అప్పగించుకోవాలి. జనరల్గా ఎవరికి అప్పగింపకపోయినా కూడా సాతానుడు వచ్చి కూర్చుంటాడు.
మనం యేసు ప్రభు వారు ఒక ఉపమానం కూడా చెప్పాడు. దయ్యాలు పెట్టినటువంటి ఒకడు ఉదాహరణ చెప్తూ వాడి ఇల్లు క్లీన్ చేసి శుభ్రం చేసి అందులో ఉన్నటువంటి వాటన్నిటిని తోలివేసి నీటికి పెట్టామంట. దేవునికి అందులో అవకాశం ఇలా ఎవరు లేకుండా క్లీన్గా ఉంటే చాలు అనుకున్నాడు. కానీ సాతానుడు అపవిత్రాత్మలు గమనించి ఇందులో దేవుడు లేడు, దెయ్యం లేదు, క్లీన్గా ఉంది, కామ్గా ఉంది, నేను ఒక్కడనే పోతే నన్ను ఎట్ట బయటకు తోలుతున్నారు, ఇంకా బలమైనటువంటి 7 అపవిత్రాత్మలు ఎమ్మడ పెట్టుకొని లోపలికి కానిపోయి కూర్చుంటే ఒకటంటే ఎట్టో తోలేరు. ఇప్పుడు 7 వచ్చి పడి అనుకో బలంగా ఉంటాం మేమని ఖాళీగా ఉన్నందు చేత 7 అపవిత్రాత్మలు లోపల ప్రవేశించినట్లుగా మనం దైవ గ్రంథంలో చదువుతాం. అంటే ఏంటి దాని అర్థం? నీ అవయవాలను నీతికి సాధనాలుగా అప్పగించకపోతే సాతానుడు బలమైనటువంటి మరి 7 అపవిత్రతలను తీసుకొచ్చి కూర్చోబెడతాడు. అందుచేత మనలను మనం దేవునికి అప్పగించుకోవాలి. మత్తయి సువార్త 6వ అధ్యాయం 10వ వచనం చూడండి. మత్తయి సువార్త యేసుప్రభు వారు బోధిస్తూ ఈ మాటలు తెలియజేశాడు. కొండ మీద ప్రసంగంలో 6వ అధ్యాయము వచనము 10, పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం ఎలాగైతే పరలోకంలో జరుగుతూ ఉందో నెరవేర్చున్నట్లుగా భూమి మీద కూడా నెరవేరాలి, మా దగ్గర కూడా నెరవేరాలి. పరలోకంలో నీ చిత్తం నెరవేరుతుంది, మేము కూడా మీ చిత్తాన్ని నెరవేర్చే బిడ్డలుగా ఉండాలి. ఈ ప్రార్థన చేయండి అని శిష్యులకు ఈ ప్రార్థన నేర్పించాడు. ఇది పరలోక ప్రార్థన అంటాం, ప్రభువు నేర్పిన ప్రార్థన అంటాం, ప్రార్థన అంశాలు అంటాం. అందుచేత దేవుని చిత్తానికి మనలను మనం అప్పగించుకోవాలి. సబ్మిట్ అవర్ సెల్వ్స్ అంటు ద విల్ ఆఫ్ గాడ్. దేవుని చిత్తానికి మనలను మనం అప్పగించుకోవాలి. దేవుని చిత్తమేమి గ్రహించాలి జాగ్రత్తగా. ప్రభు అయిన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచిన నీవు, నీటి బాప్తిసం ద్వారా సాక్ష్యం ఇచ్చిన నీవు, ఆత్మ బాప్తిసం పొందిన నీవు ప్రభువుకి సాధనాలుగా నీ శరీర అవయవాలను అప్పగించుకోవాలి. పాపానికి దాసులుగా, పాపము ఏలేటట్టుగా చేయడానికి వీలు లేదు. ఇది దేవుని చిత్తం. పరిశుద్ధంగా ఉండడమే దేవుని చిత్తం. తెస్సలోనికైలకు రాసిన మొదటి పత్రికలో ఆ మాటలు పౌలు తెస్సలోనిక సంఘానికి తెలియజేస్తున్నాడు. చూడండి, దేవుని చిత్తం ఏమిటి అని అంటే 4వ అధ్యాయము 3వ వచనం, మొదటి తెస్సలోనిక పత్రిక 4వ అధ్యాయం 3వ వచనం, మీరు పరిశుద్ధులగుటయే అనగా మీరు జారత్వమునకు దూరముగా ఉండుటయే దేవుని చిత్తం. ఎంత స్పష్టంగా ఉంది! మీరు పరిశుద్ధంగా ఉండడమే దేవుని చిత్తం. దాని అర్థం ఏమిటంటే మీరు జారత్వం అనే పాపానికి దూరంగా ఉండండి. ఎంత మాత్రం కూడా వ్యభిచారము, జారత్వము అనే వాటిని మీ దగ్గరకు రానియద్దు. దూరంగా ఉండటమే దేవుని చిత్తం. 4-5 వచనాలు కలిసి ఉన్నాయి, అందరూ చదవండి. మీలో ప్రతివాడును దేవుని ఎరగని అన్ని జనుల వలె కామాభిలాష యందు కాక పరిశుద్ధత యందును ఘనత యందును తన ఘటమును ఎట్లు కాపాడుకొనవలెనో అది ఎరిగి ఉండుటయే దేవుని చిత్తం. దేవుని చిత్తం ఏంది? దేవుని చిత్తం ఏంది? పొదుగుకు దేవుని చిత్తం ఏంది అని అంటుంటారు. దేవుని చిత్తం ప్రాథమికంగా ఏమిటి? మనం పరిశుద్ధులంగా ఉండడమే. మన
మన శరీరం మీద పాపానికి ఏలుబడి చేసే అవకాశం లేకుండా ఉండడమే. దేవుని చిత్తాన్ని మనం నెరవేర్చడం, ఆయన చిత్తానికి లోబడడం చాలా అవసరం. ఇంకొక మాట కూడా చెప్పాడు 5వ అధ్యాయంలో, ఇదే తెస్సలోనిక పత్రిక 5వ అధ్యాయంలో 16-18 వచనాలు కలిసి ఉన్నాయి, చూడండి, చదవండి, మీరు కూడా చదవండి, అందరూ చదవండి. ప్రతి విషయమందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఇలాగు చేయుట యేసుక్రీస్తునందు మీ విషయంలో దేవుని చిత్తము. ప్రతి విషయములో కృతజ్ఞతాస్తుతి చెల్లించడం, ప్రతి విషయములో దేవునికి కృతజ్ఞతాస్తుతి. ఇది మామూలు సంగతి కాదు ఇది కదా. ఎవరైనా జ్వరం వచ్చినప్పుడు, ప్రభువా నీకు స్తోత్రం, ఈరోజు నాకు జ్వరం వచ్చిందని ఎవరన్నా చెప్పగలరా? నేను అన్నకు బాగలేదు, కాళ్ళు నొప్పులు పుడుతున్నాయి, జ్వరం వచ్చిందని చెప్పాడు. ఇంటికి వెళ్ళి మందిరంలో కూడా కంటిన్యూస్గా ఆదివారం అంతా కూర్చోలేక ఆరాధన అయిపోయిన తర్వాత అన్న వెళ్తున్నాను బాగలేదని చెప్పి వెళ్ళారు. ఇంటికి వెళ్ళిన తర్వాత దేవా నీకు స్తోత్రం, నాకు ఇచ్చిన ఈ జ్వరాన్ని బట్టి నీకు వందనాలని చెప్పగలమా? ఒకవేళ ఆయన వినేటట్టు నేను దేవా నీకు స్తోత్రం సహోదరులు, మరి అన్నకి జ్వరం ఇచ్చినందుకు మీకు వందనాలు అనగలనా? ఒకవేళ పొరపాటున అన్నాను అనుకో, వినేవాళ్ళు ఏమనుకుంటారు? మాకు జ్వరం వచ్చి ఈయనకి దేవుడికి వందనాలు చెబుతున్నాడా, ఏం పాస్టర్ అయ్యానని తిట్టరు, ఖచ్చితంగా బాధపడతారు. కానీ దేవుడు మనకి ఏమి నేర్పిస్తున్నాడంటే, నీ జీవితంలోనికి ఏదైనా ఊరక రాదు, ఏది ఊరక రాదు, మేలు కోసం వస్తాయి. దేనికోసం వస్తాయి చెప్పండి? మేలు కోసం వస్తాయి. రోమా 8:28, రోమా 8:28 చదువుతామా అందరం? రోమా 8:28 చూడండి, అందరం చదువుదాం. దేవుని ప్రేమించు వారికి, అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకే సమస్తము సమకూడి జరుగుచున్నవని ఎరుగుదుము. ఏం కలగడానికి? మేలు కలుగుటకే. దేవా, ఈ బాధ వెనక ఏం మేలు దాచి ఉంచావో, ఐఎమ్ వెయిటింగ్ ఫర్ దాట్. ఈ కష్టం వెనుక ఏమి మేలు నా కొరకు ఈ నష్టం వెనుక నాకేం మేలు దాచి ఉంచావో, ఆ మేలు కొరకు నేను ఎదురు చూస్తున్నాను ప్రభువా. ఎస్, దేర్ ఆర్ సో మెనీ ట్రబుల్స్, సఫరింగ్స్. ఎన్నో శ్రమలు ఉన్నాయి, ఇబ్బందులు ఉన్నాయి, నష్టాలు ఉన్నాయి, కష్టాలు ఉన్నాయి, బాధలు ఉన్నాయి, అనారోగ్యాలు ఉన్నాయి. ఇవన్నీ ఉండగా దేవునికి తెలియకుండా, దేవుని చిత్తం కాకుండా మన జీవితాలలోనికి ఏది రాదు. ఇందులో అనుమానం ఏమీ లేదు. దాని విషయమై చాలా జాగ్రత్తగా ఉండాలి. ప్రభువును స్తుతించే వారిగా ఉండాలి. ప్రతి విషయంలో కృతజ్ఞతాస్తుతి చెల్లించాలి. అప్పుడు దేవుడు అనుకుంటాడు, నేను శ్రమ పెట్టినా, కష్టం పెట్టినా, ఇబ్బంది పెట్టినా, నన్ను విడిచిపోకుండా, నా మీద విశ్వాసం తొలగిపోకుండా, నన్ను ద్వేషించకుండా, నన్ను తిరస్కరించకుండా, నన్ను ఘనపరిచి గౌరవించి నా చిత్తమేమిటో గ్రహించడం కోసమే ప్రయత్నం చేస్తున్నాడు. కనుక నేను మేలు చేయాలా అని డిసైడ్ అయిపోతాడు ఆయన. చిన్నదానికి చీటికి మాటికి ఏందయ్యా మాకెప్పుడు చూసిన ఇదే బాధలా, మాకెప్పుడు అప్పులేనా, మాకెప్పుడు అనారోగ్యమేనా, మాకెప్పుడు ఇదే బాధలా. మన ప్రార్థన ఎట్టుంటుంది? మన ప్రార్థన ఎట్టుంటుంది? ఓరకు సూటిపోటు మాట్లాడినట్టు, ఓరక దాన్ని ఏమంటాం మనం, సణుగుల్లాగా కదా, దేవుని మీద ఆయాసపడ్డట్టుగా. ఈ ఆయాసపు ప్రార్థనలు సంఖ్యాకాండ గ్రంథాన్ని అర్థం పెట్టి చూపించినటువంటి సంఖ్యాకాండ గ్రంథం అంతా చదివితే అందులో ప్రజల ప్రయాణంలో అలిసిపోయి దేవుని మీద బాధపడతారు, నీళ్లు లేక దేవుని మీద బాధపడతారు, ఆహారం లేక దేవుని మీద బాధపడతారు, మాంసం తినాలన్న ఆశ కలిగి మాకు మాంసమే లేదని బాధపడతారు.
సరైన మార్గం లేదని బాధపడతారు. ఆ మోసి ఎటుపోయాడు అంటుంటారు. దేవుడు ఆడ కనపడతానే ఉండే మేఘంలో. పగటి వేళ ఏం మేఘం? మేఘస్తంభం. రాత్రి వేళ అగ్ని స్తంభం. ఆయన ఆగితే వాళ్ళు ఆగాలి. ఆ మేఘం మూవ్ అయితే, కదిలితే వారు కదలాలి. అంత చక్కగా దేవుని ప్రత్యక్షత వారికి ఉండగా వాళ్ళు ఇంకా సణుగులే గొణుగులే కదా. వారి దృష్టి దైవికమైన ఆ నడక మీద, దేవుని యొక్క ప్రొవిజన్స్ మీద లేదు. వారి దృష్టి అంతా అదేందో కానాను అంటారు. ఏది కానాను? ఈ అడవుల్లో తిప్పడం సరిపోయింది, అరణ్యంలో తిప్పడం సరిపోయింది, నీళ్లు లేని ఎడారిలో తిప్పడం సరిపోయింది. ఎప్పుడు ఆడు చేరుకునేది? చేరుకుంటామా మధ్యలోనే చచ్చిపోతామా? ఏందేందో అనుకుంటా దేవుని మీద సణుక్కుంటున్నారు. ఎట్టాటి బ్యాచ్ అందరూ వద్దు నా దగ్గర అనుకున్నాడు ఆయన. ఈ సణుక్కునే బ్యాచ్ అంతా వద్దు వద్దు వద్దు, వాళ్ళందరూ రాలిపోయిందాక ఆడే తిప్పాడు అంటూ వాళ్ళని. ఏం మాట చూడండి అది. అరణ్యములో వారందరూ రాలిపోయిందాక ఆడే తిప్పుతానే ఉన్నాడంట. చుట్టూ చుట్టూ తిప్పుతున్నాడంట. గింగరాలు తిప్పుతున్నాడు. వాస్తవానికి 11 రోజులు ఆ నడక, ఆ దారి. కానీ చుట్టూ తిప్పుకొని పోయాడు. ఏం సంగతి అంటే విశ్వాసము లేని గుంపు అంతా, తిరుగుబాటు చేసిన గుంపు అంతా రాలిపోనట్లుగా ఒక నూతన తరాన్ని, నూతన జనాన్ని ఆయన కానాన్లోకి నడిపించాడని హెబ్రీ గ్రంథంలో మనం చూస్తాం. ఎవరో నశించిపోయారు అరణ్యంలో. ఆ మాట చూడండి ఒకసారి. హెబ్రీ పత్రిక 2వ అధ్యాయం, హెబ్రీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 3వ అధ్యాయం మనం చదువుతాం. 17-18 వచనాలు. ఎవరి మీద 40 ఏండ్లు ఆయన కోపగించెను? ఎవరి మీద? పాపము చేసిన వారి మీదనే కదా. దేవుడు వాళ్ళందరినీ నాశనం చేశాడు, అరణ్యంలో చంపేశాడు మనం అనుకుంటున్నాం. కానీ ఎవరి మీద? పాపము చేసిన వారి మీదనే కదా. వారి శవములు అరణ్యములో రాలిపోయాను, తన విశ్రాంతిలో ప్రవేశింపరని ఎవరిని ప్రమాణము చేశాను? అవిధేయులైన వారిని గురించే కదా. అవిశ్వాసము చేతనే వారు ప్రవేశింపలేకపోయారు. 3 మాటలు మనకు దొరికినాయి ఆడ. 1 పాపము చేసిన వారు, 2 అవిధేయులైన వారు, 3 అవిశ్వాసులైన వారు. దేవుని రాజ్యానికి వారసులైన వీళ్ళు బ్యాచే. చెప్పండి, మీరు చెప్పండి, పెద్ద మనుషులు న్యాయం చెప్పండి. పాపం చేసిన వారు దేవుడు తీసుకెళ్లే రాజ్యంలోనికి వెళ్ళాలనా? అలాగే అవిధేయులైన వారు ఆయన వాగ్దానం చేసిన పాలుతేనెలు ప్రవహించే కానాను దేశంలో ప్రవేశపెట్టాలనా? అలాగే అవిధేయులైనటువంటి అవిశ్వాసులైన వారు దేవుడు మమ్మల్ని నడిపిస్తాడన్న విశ్వాసమే లేకుండా యాత్ర సాగిస్తున్నవారు, వీళ్ళందరూ రాలిపోవటం మంచిదని దేవుడు ఆడాడే తిప్పాడు. అందుచేత దేవుడు మన జీవితాల్లోనికి ఏం తెచ్చినా మేలు కోసమే తెస్తాడు. ఒకవైపు సత్యము, మరొక వైపు కృప, 2 ఉన్నాయి. సత్యమేమంటుంది? పాపమునకు శిక్ష. కృప ఏమంటుంది? పాపిని క్షమిస్తాను. ఇంత గొప్ప దేవుడు అసలు ఎవరన్నా ఉన్నారా? పాపానికి శిక్ష, పాపికి రక్షణ, క్షమాపణ. అయ్యా నేను పాపిని, నీ పాపం సంగతి ఏందిరా? అయ్యా నువ్వు అనుభవించే కదా మరణం, దాంట్లోనే కొట్టేసుకో, ఈ ఖాతా కొట్టేస్తా పో, ఓకే నిన్ను క్షమిస్తున్నాను అనేటువంటి క్షమాగుణం కలిగినటువంటి గొప్ప ప్రభు ఆయన. పాపికి క్షమాపణ ఉంది, పాపికి రక్షణ ఉంది, పాపిని కనికరించేవాడు ఆయన. కానీ పాపాన్ని మాత్రం సహించడు. ఆ శిక్ష తానైనా భరిస్తాడు. కానీ
కదా. మరి ఇట్లాంటి పనులు చేసినప్పుడు మనకు కూడా ఏదైనా ఒక సొరకేయటం మంచిదేగా, అందుకని సొరకలేస్తుంటాడు. అందుకేం వేస్తుంటాడు? సొరకలేస్తుంటాడు. అప్పుడప్పుడు మేము చిన్నపిల్లలుగా ఉన్న రోజుల్లో అట్లకాడ కాల్చి పిల్లలకి తల్లిదండ్రులు వాతలు పెడుతుండేవాళ్ళు. అది మంచి పనిష్మెంట్ ఆ రోజుల్లో. ఈ రోజుల్లో బెత్తం తీసుకొని ఒక దెబ్బ కొట్టేవాళ్ళే లేరు. వాళ్ళు ఏం చేసినా గారాబమే. బెత్తం చూపిస్తే సైలెంట్గా కూర్చోగలిగినటువంటి స్థాయి, అరవకుండా ఉండే స్థాయి తేవాలి, ఆ భయం పెట్టాలి. అట్లకాడ పెట్టి కాల్చేవాళ్ళు. అంటే నువ్వు పాపం చేసినందుకు నీకు శిక్ష తప్పదు అని ఆ తండ్రి మందలించినట్టు. కానీ ఒళ్ళంతా కాల్చాడా? స్టవ్ మీద పెట్టి కాల్చాడా? నిప్పులు ఏమైనా పడేసాడా? మరణానికి అప్పగించాడా? లేదు. దేర్ మస్ట్ బి ఏ స్మాల్ స్పార్క్ ఆఫ్ పనిష్మెంట్. మన జీవితాలలో కూడా దేవుడు ఒక రకమైన స్పార్క్ లాంటి పనిష్మెంట్ మనకిస్తాడు. వీ కెన్ బేర్ ఇట్. దాన్ని భరించగలం, తట్టుకోగలం. గుర్తు మాత్రం ఉంటుంది. తట్టుకోగలం కానీ ఏముంటుంది? గుర్తు ఉంటుంది. అందరి జీవితాల్లో ఈ అనుభవాలు ఉంటాయి. అందరి జీవితాల్లో ఉంటాయి ఈ అనుభవాలు. మర్చిపోబాకండి. బోధించే బోధకుడి జీవితంలో ఉండదు అనుకోబాకండి. పెద్దల జీవితాల్లో ఉండవని అనుకోబాకండి. సహోదరులు సహోదరుల జీవితాల్లో ఉండవనుకోబాకండి. అందరి జీవితాలలో ద స్పార్క్ ఆఫ్ పనిష్మెంట్ ఈజ్ దేర్. ఎందుకు? టు బీ కరెక్టెడ్, సరిచేయబడ్డానికి. గట్టిగా చెప్పాలంటే మేలు కోసం. గట్టిగా చెప్పాలంటే ఏమిటి చెప్పండి? మేలు కోసం. రైట్. సో దేవుని యొక్క చిత్తం ఏమిటో మనం గ్రహించి ఆయనకు మాత్రమే లోబడాలి. మత్తయి సువార్త 26వ అధ్యాయంలో ఒక మాట చూడండి. 26:39. 26:39. కొంత దూరం వెళ్ళి సాగిలపడి, నా తండ్రి, సాధ్యమైతే ఈ గిన్నె నా యొద్ద నుంచి తొలగిపోనేమో, అయినా నా ఇష్ట ప్రకారం కాదు, నీ చిత్త ప్రకారమే కానిమ్మని ప్రార్థించాను. గెత్సెమనే తోటలో యేసుక్రీస్తు ప్రభువారు శిలువ మరణానికి వెళ్ళక ముందుగా ఆయన ఇలా ప్రార్థన చేశాడు. నా తండ్రి, నీ చిత్తమే, నా ఇష్టమైతే కాదు. మానవుడిగా యేసుప్రభు ఎలా ప్రార్థన చేశాడు? ఈ గిన్నె, ఈ ఉగ్రత పాత్ర, ఈ శ్రమ నా దగ్గర నుంచి తొలగించయ్యా అన్నాడు. అయినా నా ఇష్టం కాదు, నీ చిత్తమే. అలాగున మనం దేవుని పిల్లలుగా దేవుని చిత్తం కొరకు ప్రార్థన చేసేవారిగా మనం ఉండాలి. లూకాసు వార్త 1వ అధ్యాయం 38వ వచనం చూడండి. లూకాసు వార్త 1వ అధ్యాయం 38వ వచనం. అందుకు మరియా, ఎదుగో ప్రభు దాసురాలును, నీ మాట చొప్పున నాకు జరుగునుగాక అనెను. అంతట దూత ఆమె యొద్ద నుండి వెళ్ళాను. దేవదూత కన్య మరియతో మాట్లాడుతూ ఉండగా ఆమె చెప్తా ఉన్న మాట, ఆ దేవదూత చెప్పిన మాట ఏమిటది? 35వ వచనం. 35వ వచనం చెప్పారు. దూత, పరిశుద్ధాత్మ నీ మీదకి వచ్చును, సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొనును గనుక పుట్టబోవు శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడు అనబడును. మరియు నీ బంధువురాలు ఎలిజబెత్ కూడా తన వృద్ధాప్యం మీద ఒక కుమారుని గర్భము ధరించి ఉన్నది. గొడ్రాలు అనబడిన ఈమెకు ఇది 6వ మాసం. దేవుడు చెప్పిన ఏ మాట అయినా నిరర్ధకము కానేరదని ఆమెతో చెప్పాను. అందుకు మరియా, ఇదిగో ప్రభు దాసురాలను అంటుంది. ప్రభు తల్లిని కదా అనాల్సిందే. ఏమంటుంది ఆమె? నేను ప్రభు దాసురాలను. ఆమె స్థితి ఏందో ఆమెకు అర్థమైపోయింది.
నేను ఆయన తల్లి అంత గొప్పదాన్ని కాదు, నేను ఆయన దాసురాలు నేనని నీ మాట చొప్పున నీ చిత్తం ప్రకారంగా నాకు జరుగునుగాక అనగా దేవదూత అక్కడి నుంచి వెళ్ళిపోవడం జరిగింది. యాకోబు పత్రికలో ఒక మాట చూడండి. యాకోబు పత్రిక 4వ అధ్యాయము 7వ వచనం. యాకోబు పత్రిక 4వ అధ్యాయం 7వ వచనం. కాబట్టి దేవునికి లోబడి ఉండుడి, అపవాదిని ఎదిరించుడి, అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోను. మళ్ళీ చదువుదాం, అందరం చదువుదామా? కాబట్టి దేవునికి లోబడి ఉండుడి, అపవాదిని ఎదిరించుడి, అప్పుడు వాడు మీ యొద్ద నుండి. ఊరకనే అపవాదిని ఎదిరిద్దామని భలే ప్లాన్ వేస్తుంటారు. ముందు చెప్పిన మాట చెయ్యరు. ముందే మాట చెప్పాడు, దేవునికి లోబడి అపవాదిని ఎదిరియాలి. కానీ దేవునికి లోబడకుండా, దేవుని చిత్తం గ్రహించకుండా, దేవుని మాటకు విధేయత చూపించకుండా అపవాదిని ఎదిరిస్తే మన సాధ్యం కాదు. అందుకనే ముందు దేవునికి లోబడాలి, దేవుని ఆజ్ఞకు లోబడాలి, దేవుని ఉద్దేశానికి, ఆయన వాక్యానికి, ఆయన చిత్తానికి లోబడాలి. అలా చేయడం ద్వారా ఆశీర్వాదం. పేతురు మొదటి పత్రిక 2వ అధ్యాయం. పేతురు మొదటి పత్రిక 2వ అధ్యాయం 25వ వచనం చూడండి. పేతురు మొదటి పత్రిక 2వ అధ్యాయం 25వ వచనం. మీరు గొర్రెల వలె దారి తప్పిపోతిరి, కానీ ఇప్పుడు ఆత్మల కాపరియు అధ్యక్షుడును అయిన ఆయన వైపునకు మీరు మళ్ళీ ఉన్నారు. దేవుని వైపు, దేవునికి లోబడ్డం అంటే దేవుని వైపు రావడమే, ఆయన ఆధీనములోనికి రావడమే, ఆయన ఆజ్ఞల క్రిందకు రావడమే, ఆయనను అనుసరించడమే. ఇంతకుముందు మనం గొర్రెల వలె త్రోవ తప్పిపోయిన వారం. ఇప్పుడు మన ఆత్మల కాపరి అయిన ప్రభు వైపు మళ్ళీ ఉన్నాము. ఆయనకు లోబడాలా. సబ్మిట్ యువర్ సెల్వ్స్. మిమ్మల్ని మీరు దేవునికి లోబరుచుకోండి. అనుకోగలిగిన వారై దేవుని చిత్తానికి, దేవుని ఉద్దేశానికి లోబరుచుకున్న వారుగా ఉండాలి. యెషయా గ్రంథం 55వ అధ్యాయంలో మరొక మాట. యెషయా గ్రంథం 55వ అధ్యాయం వచనము 7. భక్తిహీనులు తమ మార్గమును విడువవలెను, దుష్టులు తమ తలంపులను మానవలెను. వారు యెహోవా వైపు తిరిగిన ఎడల ఆయన వారి యందు జాలిపడును. వారు మన దేవుని వైపు తిరిగిన ఎడల ఆయన బహుగా క్షమించును. దేవుని వైపు తిరగాలి. ఒకవేళ మన జీవితాలలో లోకం వైపు తిరిగినా, పాపము వైపు తిరిగినా, సాతాను వైపు తిరిగినా, శరీరం వైపు తిరిగిన మన దృష్టి అలాగుండినా మనము మనసు మార్చుకొని దేవుని వైపు తిరగాలి. ఇది చాలా ప్రధానమైనటువంటి అంశం. లూకాసు వార్త 15వ అధ్యాయం 20వ వచనం చూడండి. లూకాసు వార్త 15వ అధ్యాయం వచనము 20. వాడు ఇంకా దూరముగా ఉన్నప్పుడు తండ్రి వానిని చూచి కనికరపడి పరిగెత్తుకొని పోయి మెడ మీద పడి ముద్దు పెట్టుకొనెను. వాడు తిరిగి తండ్రి దగ్గరికి వస్తున్నాడు. కమింగ్ బ్యాక్ టు హిజ్ ఫాదర్. తండ్రి దగ్గరికి ఏం సంప్రదింపులు ఏం పంపలా. హీ స్ట్రైట్ అవే కమింగ్ బ్యాక్. నేరుగా తండ్రి దగ్గరికి వచ్చేస్తున్నాడు. తండ్రి దగ్గరికి వస్తూ ఉండగా తండ్రి దూరంగా ఉన్నప్పుడే వాడిని చూసేటంటే ఏంది అర్థం? దాని అర్థం ఏంది?
ఆయన రోజు కనిపెట్టి చూస్తానే ఉంటాడనమాట. నా కుమారుడు తప్పిపోయిన మాట నిజమే, దూరం అయిపోయిన మాట నిజమే, అవిధేయుడైన మాట నిజమే, అపవిత్రమైపోయింది నిజమే, బట్ ఈ విల్ కమ్ వన్ డే బ్యాక్. ఒక దినాన ఖచ్చితంగా తిరిగి వస్తాడు అని ఎదురు చూస్తున్నాడు. వాడు వస్తూ ఉండగా వాడు కనపడకూడదని వేరే రూమ్లో కూర్చున్నాడు. కూర్చోలా. వాడు ఇంకా దూరముగా ఉండగానే తండ్రి పరిగెత్తుకుంటా ఎదురుపోయి మెడ మీద పడి ముద్దు పెట్టుకొని క్షమించి ఇంటిలోనికి చేర్చుకొని ఎంతగా ఆదరించి గౌరవించాడు. వాట్ ఏ వండర్ఫుల్ కంపాషన్, ఎంత కనికరం చూపించాడు. అందుచేత దేవుని ప్రజలమైన మనల్ని మనం ప్రభువుకు అప్పగించుకోవడం అనేది చాలా అద్భుతమైనటువంటి అంశం. అంటే ఏమిటి దాని అర్థం? అప్పగించుకోవడం అంటే దేవుని పరిపాలనకు, దేవుని చిత్తానికి, దేవుని ఉద్దేశానికి, దేవుని వాక్యానికి మనలను మనం సరెండర్ చేసుకోవడం, అప్పగించుకోవడం. అందుచేత మనము దేవుని మహిమపరచాలి. రోమపత్రిక 6వ అధ్యాయంలో మనం ఆ మాటలు చదువుతాం. చాలా సంగతులు అందులో వ్రాయబడి ఉన్నాయి. చివరి వరకు చదివాం. కానీ అందులో ఉన్నటువంటి మాటలు మనం గమనిస్తే, మిమ్మును మీరే దేవునికి అప్పగించుకోండి, మృతులలో నుండి సజీవులం అనుకొని మిమ్మును మీరే దేవునికి అప్పగించుకోండి. మీ అవయవాలు నీతికి సాధనాలుగా దేవునికి అప్పగించుకోండి. కృపకే కానీ ధర్మశాస్త్రానికి లోనైన వారు కారు కనుక పాపము మీ మీద ప్రభుత్వము చేయదు. 18వ వచనం ఒకసారి చదవండి అందరూ. 18వ వచనం, పాపము నుండి విమోచించబడి నీతికి దాసులైతిరి, ఎందుకు దేవునికి స్తోత్రం. ఇంతకుముందు మన శరీరాలు, మన మనసు, మన అవయవాలు పాపానికి దాసులుగా ఉంచాం. కానీ ఇప్పుడైతే విమోచించబడిన వారం, అంటే పాపాలు క్షమించబడిన వారం, మన మీద ఉన్న శిక్ష దేవుడే భరించి మనకు లేకుండా చేశాడు. మన విమోచించబడిన వారం, వీఆర్ రిడీమ్డ్ పీపుల్. ఇప్పుడు మనము నీతికి దాసులమయ్యాం. ఇంతకుముందు పాపానికి దాసులం, కానీ ఇప్పుడు మనం నీతికి దాసులమయ్యాం. ఎందుకు దేవునికి స్తోత్రము అంటున్నాడు. అందుచేత 22వ వచనం, ఆయనను ఇప్పుడు పాపము నుండి విమోచించబడి దేవునికి దాసులైనందున పరిశుద్ధత కలుగుటయే మీకు ఫలం. మన ప్రవర్తన ద్వారా మనము పొందే ఫలం ఏమిటంటే పరిశుద్ధత. అవుట్కమ్ మస్ట్ బి హోలీనెస్. మన జీవితం ద్వారా ఫలించవలసిన ఫలం ఏమిటంటే పరిశుద్ధత. మన క్రియలు పరిశుద్ధత, మన మాటలు, మన ఆలోచనలు, మన చూపులు, మన తలంపులు దేవునికి ఇష్టమైన పరిశుద్ధమైనవిగా ఉండాలి. దావీదు అందుకే అన్నాడు, నా నోటి మాటలను, నా హృదయ ధ్యానము నీ దృష్టికి అంగీకారములగునుగా. అందరూ పలకటం లేదే? నా నోటి మాటలు, నా హృదయ ధ్యానము నీ దృష్టికి అంగీకారములగునుగాక. 19వ కీర్తన ఆఖరి వచనం అది. గుర్తుపెట్టుకొని కంఠస్థం చేసుకోవాలా. నా మాటలైనా, నా ఆలోచనైనా, నేను చేసే ప్రతిదీ కూడా నీ దృష్టికి అంగీకారంగా ఉండాలి. అవుట్కమ్ ఏముండాలి? పరిశుద్ధత. ఇద్దరు సహోదరులు మాట్లాడుకుంటున్నారు, దాని ఫలితం ఏమై ఉండాలి? పరిశుద్ధత అయి ఉండాలి, ప్రయోజనకరంగా ఉండాలి, మేలుకరంగా ఉండాలి. అంతేగాని వేరే వాళ్ళ మీద సాడీలు చెప్పుకునే కాదు, అపవిత్రమైన మాటలు కాదు, అబద్ధాలు కాదు, కల్పితమైన కథలు కాదు, వాళ్ళని కించపరిచేవి కాదు. ఇట్ మస్ట్ బి హోలీనెస్, పరిశుద్ధత. అవుట్కమ్ ఏముండాలి?
పరిశుద్ధత. ఫలితం ఏముండాలి? పలకరే, పరిశుద్ధత అనండి. మన క్రియల మూలంగా రావలసినటువంటి ఫలం అది పరిశుద్ధత. ఇంతకుముందు రోజుల్లో మనం చేసిన క్రియలు, దాని ఫలితం మరణం. దొంగతనాలు, అబద్ధాలు, ఈర్ష్యలు, ద్వేషాలు, కపటాలు, అన్యాయాలు, అక్రమాలు ఒక్కటి కూడా మంచిది లేవు. దాని ఫలితం ఏమొస్తుంది? మరణం, శిక్ష. అందుచేత దాని నుంచి మనం తప్పించబడ్డాం. ఇప్పుడు మన అవుట్కమ్ ఏముండాలి అంటే, ఫలితం ఏముండాలి? పరిశుద్ధత ఉండాలి. ఆఖరి వచనం చూడండి. దాని అంతము నిత్య జీవం. ఎలయనగా పాపము వలన వచ్చు జీతం మరణం, అయితే దేవుని కృపావరము మన ప్రభు అయిన యేసుక్రీస్తునందు నిత్య జీవం. మనం చేసినటువంటి పాపపు చర్యలన్నిటిని బట్టి మనకు మరణం రావలసి ఉండగా, దేవుని మహాకృప చేత ఆయన కృపావరం ఏమిటి అంటే అది నిత్య జీవం. వాట్ ఏ వండర్ఫుల్ థింగ్. మనకున్నటువంటి విశ్వాసానికి ఫలితం నిత్య జీవం. మన క్రియలకు, మన మాటలకు, మన ప్రవర్తనకు రావాల్సిన ఫలం పరిశుద్ధత. అలాగూ ప్రభు మన దగ్గర ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు. ఆయన కోరుకున్న, ఆయన ఆశించిన ఫలితం మన దగ్గర రావాలి. ఆయన ఉద్దేశాన్ని నెరవేర్చే బిడ్డలుగా మనం ఉండాలని ప్రభు కోరుకుంటున్నాడు. ప్రతిదినం వాక్యం చదవడం ద్వారా, ప్రతిదినం ప్రార్థన చేయడం ద్వారా, పరిశుద్ధుల సహవాసాన్ని మిస్ కాకుండా ఉండడం ద్వారా, ఆదివారం దేవుని ఆరాధించడం ద్వారా ప్రభు కోరుకున్నటువంటి పనులు జరుగుతాయి. అందుకే స్థానిక సంఘాలలో అపోస్తుల బోధ, సహవాసం, రొట్టె విరుచుట, ప్రార్థన అనే అంశాలు ఎడతెగకుండా ఇంటికాడ అనిపిస్తూ ఉంది. ఇందాక వాన పడుతుంది, చల్లంగా ఉంది, ఏం బోధ వస్తారా జనం మనసులు అనిపిస్తుంది. నువ్వు అక్కడే పోయిరాదా అని పరిశుద్ధాత్మ దేవుని ప్రేరణ. నువ్వు అక్కడే వెళ్ళిరా, ఏం పర్వాలేదు, ఏముంది అందులో? నువ్వేమో తడుచుకుంటూ పోతావు, కారులో పోయేదానికి ఏం రోగమా? రావచ్చు కదా. వచ్చేసాను. మరి ఈరోజు చల్లగా ఉన్నా, వర్షంగా ఉన్నా, ఆటంకం అనిపిస్తూ ఉన్నా, దేవుని సన్నిధిలోనికి రావడం ఎంత ప్రయోజనం. దేవుని మాటలు వినడం ద్వారా మనకెంత మేలు. దేవుని చిత్తాన్ని గ్రహించి అలాగున ప్రవర్తించడం ఎంత ఆశీర్వాదం, మనకెంత బలం. అలాగున ప్రభువు మనలను తన కృపలో బలపరిచి వర్ధిల్ల చేయునుగాక. చిన్న మాట ప్రార్థన చేసుకుందాం.